హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్రాక్స్కి మనం ఎటువంటి సారీస్ తీసుకోవాలి, లేదా ఏ టైప్ ఆఫ్ క్లాత్ తీసుకోవాలి, ఫ్రాక్స్కి ఎంత క్లాత్ పడుతుంది అనేది అయితే క్లారిటీగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్రాక్కి పట్టిన క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ అలా పట్టింది. లోపల యూజ్ చేసింది మాత్రం సాటిన్ క్లాత్ అండి. ఇది వచ్చేసి నెట్ క్లాత్. నెట్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిన క్లాత్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా, బట్ మనకు ఇది వచ్చేసి 300లో వచ్చేసింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం డ్యామేజ్ పీస్లలో అయితే తీసుకోవడం జరిగిందండి. అలా తీసుకుంటే మనకు ఎక్కడో ఎడ్జ్కి అలా వస్తుంది కదా, మనం అవి చూసుకొని తీసుకుంటే మాత్రం ఫ్రాక్స్ అనేవి మంచిగా డిజైన్ చేసుకోవడానికి అయితే వీలవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బిలో 300, అంటే మనకు 5 మీటర్స్ వచ్చేసి 300లో వచ్చేసింది అనమాట. పైన క్లాత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా లోపల లైనింగ్, ఆ రెండింటిని కలిపి కాస్ట్ అయితే మనకు 600 లోపు మాత్రమే అయిందండి. మనం లోపల క్యాన్ అలా పెట్టినా కూడా మనకు 600 అయితే దాటదు ఫ్రెండ్స్. చూడండి, పార్టీ వేర్ డ్రెస్సెస్ మనం ఈ విధంగా తక్కువ కాస్ట్లో అయితే డిజైన్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డ్రెస్ వచ్చేసి మనకు స్కర్ట్ ఉంది కదా, ఎల్లో స్కర్ట్కి వచ్చేసి నాకు శారీ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. పైన వచ్చేసి హాఫ్ పట్టుకి నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కింద శారీ మొత్తం అయితే యూజ్ చేస్తానండి ఆ స్కర్ట్ కోసం అనేసి. అది నెట్ టైప్లో ఉంది కాబట్టి మనకు వెయిట్ కూడా అంత ఎక్కువ ఏమైతే ఉండదండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు జార్జెట్ శారీ అండి. జార్జెట్ అంటే కింద డిజైన్ వచ్చేసి మనకు బాందిని డిజైన్ అయితే వస్తుంది. పైన బాడీ పార్ట్కి నేను యూజ్ చేసింది వచ్చేసి హాఫ్ పట్ అండి. ఈ శారీ వచ్చేసి మనకు కాస్ట్ 250 ఆర్ 300 అంతే ఉంటుందండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను సాటిన్ ఉంటుంది కదా, సాటిన్ శారీ అయితే యూజ్ చేస్తానండి. ఈ సాటిన్ శారీ వచ్చేసి మనకు 300 ఆర్ 350 కాస్ట్ అయితే పడుతుంది అనమాట. మీరు శారీ మొత్తం యూజ్ చేసి ఈ విధంగా అయితే ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్రాక్ ఫ్రెండ్, ఇది వచ్చేసి నాకు 350 అలా పడిందండి. కింద బాటమ్ ఫస్ట్ శారీ అండి, అది నేను యూజ్ చేసింది అయితే. పైన బాడీ పార్ట్కి అయితే నేను హాఫ్ పట్ అయితే యూజ్ చేశాను. పైన ప్లెయిన్ ఉంది కదా అనేసి కొంచెం ఏదో డిజైన్ అయితే వేసాను అనమాట. మీరు ఫ్రాక్ కోసం శారీ తీసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ చూసి తీసుకోండి ఫ్రెండ్స్. పైన బాడీ పార్ట్కి వచ్చేసి ఆపోజిట్, ఆ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఏ శారీ అయితే మనకి ఫ్రాక్ యూజ్ అవుతుంది అలాంటివి మొత్తం చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను కింద జార్జెట్ అండి, ప్లెయిన్ శారీ ఇది. పైన వచ్చేసి నేను బాడీకి కాటన్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి నాకు 350 పడింది అనమాట. పైన బాడీ పార్ట్కి వచ్చేసి నేను హాఫ్ పట్ అయితే యూజ్ చేశాను. హ్యాండ్స్ అయితే బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 300 అలా పడి ఉంటుందండి కాస్ట్. 300 పైన వచ్చేసి నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి మీటరు 150 అలా, అంటే బెనారస్ టైప్లో దొరుకుతుంది కదా మనకి, ఆ క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్కి పట్టిన క్లాత్ వచ్చేసి నాకు 4 మీటర్స్ అలా పట్టింది. ఈ క్లాత్ వచ్చేసి మనకు మీటర్స్ వైజ్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీటర్ వచ్చేసి మనకు 80 రూపీస్ అలా పడుతుంది అనమాట. 4 మీటర్స్ అండి ఈ ఫ్రాక్ వచ్చేసి. ఈ క్లాత్ వచ్చేసి మనకు జార్జెట్ అనమాట. లోపల వచ్చేసి మనకు క్రేప్ ఉంటుంది కదా, క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు శారీ అండి. శారీ వచ్చేసి 450 అయితే పడిందండి కాస్ట్ వచ్చేసి మనకి. ఈ శారీని అయితే నేను పైన బాడీ పార్ట్కి యూజ్ చేసింది అయితే బ్లౌజ్ పీస్ అండి. అది బ్లౌజ్ పీస్ కింద బార్డర్ అయితే ఈ విధంగా ఎల్లో కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా జార్జెటేనండి. మీరు ఈ విధంగా శారీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.